తర్వాత మళ్ళీ ఎలా కలిశారు అనేది అంటే మిస్అండర్స్టాండింగ్ అంతే. అదొక్కటి లేకపోతే ఏదైనా సరే మనకు సాధ్యం అనేది మన కృష్ణ గారు చాలా బాగా చిత్రీకరించి మనకు తెరకెక్కించారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా యాంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేనేదో పెద్ద హీరోయిన్ సార్ చాలా పొగిడేశారు. నేను ఒక చిన్న ఆర్టిస్ట్ని. మీరందరూ మాకందరూ సపోర్ట్ చేస్తే నేను పెద్ద ఆర్టిస్ట్ని అయిపోయి. అలాగే ఈ సినిమాని మంచి ఆదరణ ఇస్తారని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు మా విహారిక గురించి చెప్పలేదు, సారీ. విహారిక గారు ఆవిడ కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు. అండ్ ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు కూడా చాలా నర్వస్ అయ్యేది ఆవిడ. నేను చెప్పేటోండి, మనం ఓన్లీ క్యారెక్టర్ చేస్తున్నాం, అదొక్కడ ఫీల్ అయిపోయినాయి. ఎప్పుడు పర్సనల్గా తీసుకోవద్దు. పర్సనల్గా తీసుకున్నాం అంటే మనం ఏమీ చేయలేం. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత గోచి పెట్టుకునైనా చేయాలి, అట్ ద సేమ్ టైం సూట్ వేసుకునైనా చేయాలి. వాడే ఆర్టిస్ట్ అవుతాడు. మీరేమీ ఇది కావద్దు. కంపల్సరీ మనకి మంచి సక్సెస్ వస్తుంది అని చెప్తే పాపం ఆవిడ చాలా సపోర్ట్గా కూడా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు అందరూ మాట్లాడేశారు కానీ